స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులతో పాటు మొత్తం 2100 మంది పరిశీలకులు హాజరయ్యారు. వీళ్ళంతా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు. ఎన్నికల నిర్వహణలో పరిశీలకులదే క్రియాశీలక పాత్రగా సిఈసి స్పష్టం చేసింది. అలాగే కోడ్ పాటించే విధంగా ఏం చేయాలో స్పష్టంగా చెప్పేశారు. పరిశీలకుల వాహనాలకు జీపీఎస్ వ్యవస్థకు అమర్చుతారని, అంతా ఫోన్లకు, ఈమెయిల్లకు అందుబాటులో ఉంటారని సిఈసి తెలిపింది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఢిల్లీ విజ్ఞాన భవన్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. దేశవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో పనిచేసే అబ్జర్వర్లకు కీలక సూచనలు చేశారు. అలాగే పోలింగ్ స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులతో పాటు మొత్తం 2100 మంది పరిశీలకులు హాజరయ్యారు. వీళ్ళంతా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చారు. ఎన్నికల నిర్వహణలో పరిశీలకులదే క్రియాశీలక పాత్ర సిఈసి స్పష్టం చేసింది. అలాగే కోడ్ పాటించే విధంగా ఏం చేయాలో స్పష్టంగా చెప్పారు. పరిశీలకుల వాహనాలకు జీపీఎస్ వ్యవస్థ అమర్చుతారని, అంతా ఫోన్లకు, ఈమెయిల్లకు అందుబాటులో ఉండాలన్నారు సిఈసి. సార్వత్రిక ఎన్నికల్లో నిర్వహణ కోసం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కసరత్తు తుది దశకు చేరుకుంది. ఢిల్లీ విజ్ఞాన భవన్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. దేశవ్యాప్తంగా ఎన్నికల విధుల్లో పనిచేసే అబ్జర్వర్లకు కీలక సూచనలు చేశారు ఆయన. అలాగే పోలింగ్ స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులతో పాటు మొత్తం 2100 మంది పరిశీలకులు హాజరయ్యారు. వీళ్ళంతా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఎన్నికల నిర్వహణలో పరిశీలకులదే క్రియాశీలక పాత్రగా సిఈసి స్పష్టం చేశారు. అలాగే కోడ్ పాటించే విధంగా ఏం చేయాలో స్పష్టం చేస్తూ పరిశీలకుల వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను అమర్చుతారని, అంతా ఫోన్లకు, ఈమెయిల్లకు అందుబాటులో ఉండాలని తెలిపారు సిఈసి. రేపు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక ఎన్నికల షెడ్యూల్ రావడానికి 2 రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కసరత్తును ముమ్మరం చేసింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో కీలక సమావేశం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఎన్నికల విధిలో పనిచేసే అభ్యర్థులకు కీలక సూచనలు చేసి చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మరిన్ని ఈ విషయాలు చెప్తున్నారు. ఏ రకంగా ముందుకు వెళ్లాలో గైడ్ చేస్తున్నారు. పోలింగ్ స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా జరిగేందుకు చర్యలు చేపడుతున్నారు. సమావేశంలో 2100 మంది ఎన్నికల పరిశీలకులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నికల సంఘం నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ హాజరయ్యారు. ఎన్నికల నిర్వహణలో పరిశీలకుల క్రియాశీలక పాత్ర కావడంతో వీళ్ళకి ఎలా నడుచుకోవాలని దానికి సంబంధించి దిశను నిర్దేశిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం నిబంధనలు పాటించే విధంగా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది సిఈసి. పరిశీలకుల వాహనాలకు జీపీఎస్ సిస్టమ్ కూడా ఇంక్లూడ్ చేస్తుంది. అది వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఏ ప్రాంతాలకు వెళ్తున్నారు దానికి సంబంధించి
ఎన్నికల నిర్వహణకు ఫిర్యాదు కొరకు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ మెయిల్ నెంబర్ కు తగిన ప్రచారం కల్పించాలని కూడా అధికారులకు నిర్దేశం చేయడం జరిగింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికలకు పరిశీలకులందరూ ఫోన్ ఈమెయిల్కు అందుబాటులో ఉండాలి, వాట్సాప్ లో కూడా అందుబాటులో ఉండాలి, సోషల్ మీడియాలో అందుబాటులో ఉండాలని చెప్పారు. ఎన్నికలు జరిగిన పోలీస్ స్టేషన్ లో అన్నింటినీ పరిశీలించాలి క్షుణ్ణంగా. మరి అక్కడ జరిగే వాటికి అన్నిటికీ మిగిలిన రెస్పాన్సిబిలిటీని చేయబోతుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఏది ఏమైనా సరే ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే సమావేశం చాలా కీలకమైన సమావేశం. భద్రతా పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఎన్నికల్లో అనుసరించాల్సిన మార్గదర్శకాలు దశను నిర్దేశించింది కేంద్ర ఎన్నికల సంఘం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.